కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారందామా? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు. తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను నిజంగా అంత ఉత్సాహంతో పనిచేస్తున్నా, అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమి ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరు. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ పైబడ్డవాడు, ఎటువంటి చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరి సమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు. నేను అనలేకపోతా ఉన్నా. నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వాడికి కూడా సంబంధం ఏంది? నవ్వాడట. సుప్రీంకోర్టులు చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. కుట్ర పన్నాడట. కుట్ర మీ దగ్గర ఉంది. కేవలం ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడడం అన్నది చూసాం. బహుశా మీకు సాక్షి అంటే దడ. సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు. మీ యొక్క అబద్ధాన్ని, మీ యొక్క నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి పేపర్ కానీ టీవీ కానీ. మిగతా వాళ్ళని మీరు భయపడిస్తారు, ప్రసారాలు ఆపేస్తారు. ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు బెదిరిస్తారు మీరు. ఈ రోజున సాక్షి నోరు మూయిద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహం మీద కొట్టలు తీర్పిచ్చింది. రోజున వెంటనే విడుదల చేయండి. మీ యొక్క విషయాలు తెలుసు. పేపర్లు రాలేదని, లేక సాయంత్రం అయిందని, లైట్ లేదని, ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు. అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం. బాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు? మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? అసలు రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తా ఉన్నారు నాకు ఈ రోజున. ప్రజల ఆకాంక్షలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు వెన్నుపోటు పొడిచి అది ఎక్కడ బయటకు వస్తుందో అని శ్రీనివాసరావు గారిపై ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని 70 ఏళ్ళ ముసలివాడిని చూడకుండా అంత దుర్మార్గం. సాక్షి ఆఫీసులు ఏం చేశాయి? ప్రతి ఊర్లో దాడి. ఏమని? ఏం సంబంధం? శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆ సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం? ఈరోజు మీరు మాట్లాడితే విన్నా నేను. ఈరోజు మీరు మాట్లాడితే నేను విన్నాను. సూపర్ 6 అమలైపోయిందట. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుక అని ఆపాడు. మరి మందం అన్నాడు. ఆ మందం మీ ప్రభుత్వానికి, మీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్మం ఏమన్నా మందంగా మారేది మీకే అన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా మీ ప్రభుత్వానికి. అసలు మీకు ఏది పరిగణలోకి రాదు. మీకు నిట్టని అబద్ధాలు చెప్తారు. అట్లాగైతే
ఒక 5 సంవత్సరాలు కానిలేండి, తీయించండి. ఎవరెవరు ఎన్ని మాటలు విందాం. మీ మంత్రులు ఏం మాట్లాడారు, మీ తాబేదారులు ఏం మాట్లాడారు, ఎంత సంస్కారమైన భాష మాట్లాడారో చూద్దాం రండి. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక విధుల్ని, హక్కుల్ని కూడా మీరు పక్కబెట్టే కార్యక్రమం. 19, 21, 22 ఒకటి అధికారులను కూడా పక్కకు నెట్టేసేవాళ్ళు మీరు. ఆఖరి మీకు ఏముండదు మీ దగ్గర. లాయర్ని కూడా పెట్టుకోనికుండా చేశారు మీరు. లాయర్లు మాట్లాడడానికి మా లీగల్ సెల్ వాళ్ళు వస్తే, పొన్నవోలు గారు కానీ మనోహర్ కానీ వస్తే కనీసం మీరు అనుమతి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. పాపం నేను కొమ్మినేని గారి వీడియో చూశాను. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందండి, నేను మా ఆవిడతో మాట్లాడొస్తాను, నన్ను అనుమతించండి అయినా సరే లేదు, ఇట్లే పోదాం పని లాక్కోపోయిన సంగతి చూపించారు. అక్కడ ఎంత కక్ష ఉంది మీకు. నిజం చెప్పేవాళ్ళంటే కక్ష మీకు, సత్యాన్ని చూపించేవాళ్ళంటే కక్ష మీకు, భయం మీకు. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతోనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు, అబద్ధాలతోనే ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ సత్యం వస్తుంది బయటకు వస్తుందని భయపడి చేస్తూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. అమరావతి గురించి మాట్లాడితే మీకు అంత కోపం వస్తుంది. నాకేం అర్థం కావడంలే. ఏం మా రాయలసీమ మీకు గుర్తురాదా? ఉత్తరాంధ్ర గుర్తురాదా? అమరావతి గురించి మాట్లాడితేనే వణికిపోతారు మీరు. మీ మొహంలో రౌద్రంతో కూడిన భయం కనిపిస్తుంది నాకు. ఎక్కడో ఒక జోక్ చూశాను. ఎండాకాలంలో కృష్ణ ఎండిపోయింది కానీ అమరావతి గుంతలో నీళ్లు తోడుతానే ఉన్నారని ఒక జోక్ ఎక్కడో చూశాను నేను. కానీ కొద్దిగా నిదానించండి చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో అంటే ఆ తరానికి మీరే మిగిలిన వారు. మంచి చెప్పాలా, ఏది మంచి ఏది చెడు చెప్పిపోతే వచ్చే తరాలు నేర్చుకుంటాయి. ఎట్లా అబద్ధాలు చెప్పి పరిపాలించాలి, ఎట్లా బూటకపు వాగ్దానాలు చేయాలి, ఎట్లా ఎదిరి పక్షాన్ని ప్రతిపక్షాన్ని భయపడించాలి. ఆయనకు సంబంధించిన మనుషులు నానా బూతులు మాట్లాడినా సరే ఏమాత్రం కంప్లైంట్ తీసుకునే నాతులు లేడు ఇక్కడ. ఎప్పుడో 70 ఎవరికైతే హర్ట్ అయితే 70 మనోభావాలు దెబ్బతింటే 90 ఆయన గుర్తుకొస్తే 2025 ఆయన కేసు పెడితే కేసు తీసుకుంటారు మీరు. ఇప్పటికైనా కానీ మీరు గుర్తెట్టుకోవాల్సిన అంశం ఒక్కటే, మీ రాజకీయ జీవితం మీ మాటలేది. ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఐ వాజ్ టేకన్ పవర్ ఫ్రమ్ మై మామ అనే మై అంకుల్ అని మీరు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ దగ్గర ఉంది. మా మామగారి దగ్గర నుంచి నేను అధికారాన్ని తీసుకున్నాను అని, అర్థవాత నేను గెలిచాను అని చెప్పారు మీరు. వాస్తవం, మీరు మీ మామగారి దగ్గర నుంచి అధికారాన్ని అన్యాయంగా తీసుకున్నారు, అన్యాయంగా లాక్కున్నారు. అంటే ఆనాటి ప్రజల ఆకాంక్షల్ని అన్యాయంగా మీరు మోసగించారు. అన్యాయంగా మోసగించి అధికారంలోకి వచ్చిన సంగతి మీరే ఒప్పుకున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈరోజైనా అంతే ఆలోచించాం. మాలాంటి వాళ్ళం ఎందుకు అబ్బాయింత ఉన్నట్లుండి అసలు కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావు పైన అంత ప్రేమ పుట్టుకొచ్చింది. అడక్కనే తుళ్ళులు తీసిపోతూ ఉన్నారే పాపం హైదరాబాద్ నుంచి. ఏమంత గొప్ప విషయం అనుకుంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 4వ తారీఖున మీరు చేసే వెన్నుపోటును గుర్తు చేస్తూ ప్రజలతో వెన్నుపోటు దినాన్ని జరిపామో. లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారో, లక్షలాది గొంతుకులు మీకు వ్యతిరేకంగా నినదించాయో, దాన్ని చూసి తట్టుకోలేక ఆ వాస్తవాన్ని చెప్పే సాక్షిని కొమ్మినేని గారిని అట్లాగే మిగతా అందరినీ బెదిరించే కార్యక్రమమేనా? ధైర్యం ఉంటే సత్యాన్ని ఒప్పుకోండి. సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. ప్రాథమిక హక్కులంటే మీకు లెక్కలేదు. మీకు తెలిసినంత ఒక్కటే, అధికారాన్ని కాపాడుకోవడం ఎట్లా, అధికారంలో ఉండడం ఎట్లా, అధికారంలోకి రావడానికి ఏ మాట అయినా సరే చెప్పి ముందుకు పోవడం ఎట్లా, ఇవి తప్ప మాకేం కనపడడం లేదు.